భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుబోతులపాడు అనే గిరిజన గ్రామంలో పోడు భూముల విషయంలో జరిగిన వివాదంలో అధికార యంత్రాంగం అదేవిధంగా అటవీ అధికారులు గిరిజనులతో ఏదైతే ప్రవర్తించిన విధానం అమానుష్యంగా ఉంది. గిరిజనులను కాళ్ళతో తన్నుకుంటూ ఈడ్చుకుంటూ వాళ్ళ మీద దాడి చేసిన విధానం చూసినట్లయితే ఈరోజు గిరిజనుల మీద ఏ విధమైన దాడి జరుగుతుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పోడు భూముల సంబంధించి ఏదైనా వివాదం ఉండి ఉంటే లీగల్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే అక్కడ పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం చేయాలి. కానీ గిరిజన మహిళలని తొక్కుకుంటూ ఈడ్చుకుంటూ చేసిన విధానాన్ని జనసేన పార్టీ ఖండిస్తా ఉంది. ఎన్నికల అవ్వకముందు, ప్రభుత్వం రాకముందు పోడు భూముల విషయంలో మేము పరిష్కారం చూపిస్తాం, పోడు భూములకు పట్టా ఇస్తామని చెప్పి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు హామీ ఇచ్చారు. ఈ రోజుకి పోడు భూముల విషయంలో ఒక విధానం అనేది, ఒక పాలసీ అనేది ప్రభుత్వాన్ని లేకపోవడం దారుణమైన విషయం చెప్పవచ్చు. ఆ గిరిజనులు ఏమైనా వందల కోట్ల వేల కోట్ల అవినీతి చేశారా? ప్రభుత్వ సొమ్మును తిన్నారా? లేకపోతే ప్రభుత్వం నుంచి ఏమైనా లాక్కున్నారా? వాళ్ళు బతకడానికి పోడు చేసుకుంటూ, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ జీవన విధానాన్ని కొనసాగిస్తుంటే ఈ యొక్క అటవీ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళ మనుషుల్లాగా చూసినట్లు కూడా కాకుండా వాళ్ళని తొక్కుకుంటూ ఈడ్చుకుంటూ చేసిన విధానాన్ని జనసేన పార్టీ ఖచ్చితంగా ఖండిస్తుంది. దీని మీద ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఆ యొక్క అధికారుల మీద చర్యలు తీసుకుని మనల్ని సస్పెండ్ చేయాలని సందర్భంగా జనసేన పార్టీ ఈ రోజు డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఆ యొక్క గిరిజనులకి యొక్క పోడు భూముల విషయంలో పరిష్కారం చూపాలని కూడా ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం స్పందించిన పక్షాన ఖచ్చితంగా జనసేన పార్టీ దీని మీద పోరాటం చేస్తుంది. వాళ్ళకి న్యాయం చేసేంత వరకు కూడా జనసేన పార్టీ వాళ్ళ పక్షాన్ని నిలబడుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.